ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లిలో అక్షర యోధుడికి అరుదైన గౌరవం. సిరివెన్నెల విగ్రహాన్ని ఆవిష్కరించిన దర్శకుడు త్రివిక్రమ్. తెలుగు సినీ సాహితీ ప్రస్థానంలో తనదైన శిఖరాలను అధిరోహించిన దివంగత గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రికి అనకాపల్లి పట్టణంలో ఘన నివాళులర్పించారు. అక్షరాలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఈ సాహితీ దిగ్గజం విగ్రహాన్ని శనివారం ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. అనకాపల్లిలోని గాంధీనగర్ లో సుమారు 40 లక్షల నిధులతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సిరివెన్నెల కుటుంబ సభ్యులు ప్రధానంగా పాల్గొన్నారు. వారితో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తదితర ప్రముఖులు హాజరై సిరివెన్నెలకు నివాళులర్పించారు. తమ అభిమాన రచయిత విగ్రహావిష్కరణను తిలకించేందుకు సాహిత్యాభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెంటకోట కన్వెన్షన్ హాల్లో సాహితీ సభ, గాంధీనగర్ లో విగ్రహావిష్కరణ అనంతరం అనకాపల్లిలోని పెంటకోట కన్వెన్షన్ హాల్లో భారీ సభ సమావేశాలు నిర్వహించారు. ఈ సభలో పలువురు వక్తలు సిరివెన్నెల సాహిత్య ప్రస్థానాన్ని, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలను స్మరించుకున్నారు. అతిథులందరూ కూడా అక్కడికి విచ్చేవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తానా నుంచి వచ్చినటువంటి తోటకూర ప్రసాద్ గారు, కుటుంబ సభ్యులకి ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. జోహార్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జోహార్ కోరుచున్నాం. మిగిలిన సభ్యులు అన్నిత భావించవద్దు. వారికి వచ్చినటువంటి అతిథులందరూ కూడా వారి గురించి మాట్లాడతారు కాబట్టి దయచేసి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా పెంటకోట సీతారామ శాస్త్రి గారు